తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యేలు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బీజేపీ పార్టీ నుంచి గెలుపొందారు. 63,702 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై 3,088 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. చెన్నూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి గడ్డం వివేకానంద కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయన 87,541 ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్పై 37,000 బెల్లంపల్లి నియోజకవర్గం చూసుకున్నట్లయితే గడ్డం వినోద్ కుమార్ ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయన మొత్తం పొందిన ఓట్లు చూసినట్టయితే 82,217 ఓట్లు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై 36,878 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మంచిర్యాల చూసుకున్నట్టయితే మంచిర్యాల నియోజకవర్గంలో కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఇక్కడ ఆయనకు వచ్చిన ఓట్లు 105,945 ఓట్లు. ఇక సమీప బీజేపీ అభ్యర్థి ఎర్రవెల్లి రఘునాథ్పై 66,116 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆసిఫాబాద్ నుంచి నియోజకవర్గం నుంచి చూసినట్టయితే కోవా లక్ష్మి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈమె వచ్చిన మొత్తం ఓటు 83,036 ఓట్లు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యాంపై 22,798 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఖానాపూర్ ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఎడమ బుజ్జు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయనకు 58,870 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్పై 4,702 ఓట్లతో విజయం సాధించారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పాయల్ శంకర్ బీజేపీ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయన పొందిన ఓట్లు 67,608 ఓట్లు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్నపై 6,692 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బోధ్ ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ అనిల్ జాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయన వచ్చినట్లు 76,792 ఓట్లు. సమీప బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుపై 22,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నిర్మల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయనకు వచ్చిన ఓట్లు 1,06,400 ఓట్లు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై 50,700 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ముధోల్ పవార్ రామారావు పాటిల్ బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయన పొందిన ఓట్లు 98,252. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డిగారి విఠల్ రెడ్డిపై 23,999 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పైడి రాకేష్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయనకు 72,658 ఓట్లు వచ్చాయి. ఇందులో సమీప ప్రత్యర్థి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్పై 29,699 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బోధన్ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయనకి 66,963 ఓట్లు వచ్చాయి. ఈయన సమీప ప్రత్యర్థి మొహమ్మద్ షకీల్ అమీర్పై 3,062 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జుక్కల్ నియోజకవర్గం నుంచి తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయనకు 64,489 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అనంత్ షిండేపై 1,152 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బాన్సువాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయన పొందిన ఓట్లు 76,278. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏనుగు రవీందర్ రెడ్డిపై 23,464 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయనకు 86,989 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి జాజుల సురేందర్ పై 24,001 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి
కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. పొందిన ఓట్లు 66,652 ఓట్లు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్పై 6,741 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం చూసినట్టయితే ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయన పొందిన ఓట్లు 75,240 ఓట్లు. 15,387 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీపై విజయం సాధించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయనకు 78,378 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్పై 21,963 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయనకు 70,417 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సునీల్ కుమార్ ముత్యాలపై 4,553 ఓట్లతో గెలిచారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 72,115 ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై 10,305 ఓట్లతో గెలుపొందారు. జగిత్యాల నియోజకవర్గం నుంచి డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 70,243 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డిపై 15,822 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయనకు 91,393 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై 22,039 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రామగుండం నియోజకవర్గం నుంచి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 92,227 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పటేల్పై 56,794 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మందని నియోజకవర్గం నుంచి దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 103,822 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధుకర్పై 31,380 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి చింతకుంట విజయ రమణారావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 118,888 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్పై 55,108 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 92,179 ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థి బండి సంజయ్పై 3,163 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చొప్పదండి నియోజకవర్గం నుంచి మేడిపల్లి సత్యం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 90,395 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్పై 37,439 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వేములవాడ నియోజకవర్గం నుంచి ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 71,451 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చెలమెడ లక్ష్మీ నరసింహారావుపై 14,581 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 89,244 ఓట్లు రాగా సమీప
కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 29,687 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మానకొండూరు నియోజకవర్గం నుంచి డాక్టర్ కొవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రసమై బాలకిషన్ పై 32,365 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. సమీప బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్పై 16,873 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 1,955 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఉడితల సతీష్పై 19,344 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి టి హరీష్ రావు బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయన 105,514 ఓట్లు సాధించగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణపై 82,308 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మెదక్ నియోజకవర్గం నుంచి మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 87,126 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్పై 10,157 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి పట్టోళ్ల సంజీవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డిపై విజయం సాధించారు. ఆందోళ్ ఎస్సీ నియోజకవర్గం నుంచి శ్రీ దామోదరాజ నరసింహ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 114,147 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతిపై 28,193 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి వాకిటి సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈమెకు 88,410 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై 8,855 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జహీరాబాద్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి కె మాణిక్ రావు బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 97,205 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఏ చంద్రశేఖర్పై 12,790 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సంగారెడ్డి జనరల్ కేటగిరీ నియోజకవర్గంలో చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. ఈయనకు 83,112 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి టి జయప్రకాష్ రెడ్డిపై 8,217 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 105,387 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్పై 7,091 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 97,879 ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావుపై 53,513 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి కె చంద్రశేఖరరావు బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయన 111,684 ఓట్లు సాధించగా సమీప బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్పై 45,031 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి చామకూర ముల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు.
ఈయనకు 1,86,017 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్పై 33,419 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 1,25,049 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై 49,530 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి కేపీ వివేకానంద బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 1,87,999 ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్పై 85,576 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మాధవవరం కృష్ణారావు బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 135,635 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్పై 70,387 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉప్పల్ నియోజకవర్గం నుండి బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. ఈయనకు 132,987 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డిపై 49,030 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఈయనకు 126,506 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై 36,700 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 111,380 ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డిపై 22,305 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి పి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈమెకు 125,578 ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థి అంజల శ్రీరాములుపై 26,187 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి టి ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 121,734 ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డిపై 32,096 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి అరికేపూడి గాంధీ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయన 157,332 ఓట్లు సాధించగా సమీప ప్రత్యర్థి జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్పై 46,552 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చేవెళ్ల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో కాలే యాదయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయనకు 76,218 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ పామెనపై 268 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పరిగి నియోజకవర్గం నుంచి తమ్మన్న గారి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 98,536 ఓట్లు రాగా 24,031 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి కె మహేశ్వర్ రెడ్డిపై విజయం సాధించారు. వికారాబాద్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయనకు 86,885 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెట్కు ఆనంద్పై 12,893 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాండూరు నియోజకవర్గం నుంచి బి మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 84,662 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డిపై
6,583 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ముఠా గోపాల్ విజయం సాధించారు. ఈయనకు 75,207 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి మందడి అంజన్ కుమార్ యాదవ్పై 37,797 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మలక్పేట్ నియోజకవర్గం నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఈయన ఎంఐఎం పార్టీ నుంచి గెలుపొందారు. ఈయనకు 55,805 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్పై 26,106 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంబర్పేట నియోజకవర్గం నుంచి డాక్టర్ కాలేరు వెంకటేశం బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 74,416 ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థి చెన్నబోయన్న కృష్ణ యాదవ్పై 24,537 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 67,368 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి పి విజయారెడ్డిపై 22,010 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయన అనారోగ్య కారణాలతో మరణించడంతో మరి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఇక్కడ ఈయనకు 80,549 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్పై 16,337 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 72,557 ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డిపై 41,827 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నాంపల్లి నియోజకవర్గం నుంచి మహమ్మద్ మాజిద్ హుస్సేన్ ఎంఐఎం పార్టీ తరఫున గెలుపొందారు. ఈయనకు 62,185 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్పై 2,037 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కార్వాన్ నియోజకవర్గం నుంచి కౌసర్ మొహిద్దీన్ ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకి 83,388 ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థి అమర్ సింగ్పై 41,986 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గోషామావాల్ నియోజకవర్గం నుంచి టి రాజాసింగ్ బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 80,182 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్పై 21,457 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చార్మినార్ నియోజకవర్గం నుంచి మీర్ జుఫికర్ అలీ రియాస్ ముంతాజ్ అలీ ఖాన్ ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 49,103 ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థి మేఘారాణి అగర్వాల్పై 22,853 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చాంద్రాయనగుట్ట నియోజకవర్గం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 99,776 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ముప్పి సీతారామరెడ్డిపై 81,660 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. యాకత్పుర నియోజకవర్గం నుంచి జాఫర్ హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 46,158 ఓట్లు రాగా ఎంబీటీ అభ్యర్థి అంషాద్ ఉల్లా ఖాన్పై 878 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బహదూర్పురా నియోజకవర్గం నుంచి మహమ్మద్ మౌజం ఖాన్ ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకి 89,451 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మీర్ ఇనాయత్ బక్రీపై 67,025 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి టి పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 78,223 ఓట్లు రాగా సమీప
కాంగ్రెస్ అభ్యర్థి ఆదం సంతోష్ కుమార్పై 45,240 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి లాస్య నందిత బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈమె రోడ్డు ప్రమాదానికి గురి అయి చనిపోవడంతో మరి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో శ్రీ గణేష్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఈయనకు 1,07,429 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,532 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నారాయణపేట నియోజకవర్గం నుంచి చిట్టం పర్ణికారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈమెకు 84,708 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్ రాజేందర్ రెడ్డిపై 7,951 మెజార్టీతో విజయం సాధించారు. మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 87,227 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి వి శ్రీనివాస్ గౌడ్పై 18,738 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జడ్చర్ల నియోజకవర్గంలో జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 90,865 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చెర్లపూల లక్ష్మారెడ్డి పై 15,171 ఓట్లతో విజయం సాధించారు. దేవరకద్ర నియోజకవర్గం నుంచి గవినోల మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 88,551 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డిపై 1,392 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మక్తల్ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 74,917 ఓట్లు రాగా సమీప టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వనపర్తి నియోజకవర్గం నుంచి తుడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 107,115 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై 25,320 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గద్వాల్ నియోజకవర్గం నుంచి బండ కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 94,097 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతి 7,036 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆలంపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 104,060 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఏ సంపత్ కుమార్పై 30,573 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 87,161 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డిపై 5,248 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అచ్చంపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి డాక్టర్ చిక్కుల వంశీకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 115,337 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై 49,326 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఈయనకు 75,858 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తాలోజు ఆచారిపై 5,410 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. షాద్నగర్ నియోజకవర్గం నుంచి వీర్ల
కె శంకరయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 77,817 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఎల్లనమూని అంజయ్యపై 7,128 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 93,698 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై 29,931 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దేవరకొండ నియోజకవర్గం నుంచి బాలు నాయక్ నేనావత్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 111,344 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్ర కుమార్ రమావత్పై 30,021 ఓట్ల మెజార్టీతో సాధించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కుందూరు జయవీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 119,839 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నూమిల భగత్ కుమార్పై 55,849 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బిఎల్ బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఈయనకు 114,462 ఓట్లు లభించగా సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమూతు భాస్కర్ రావుపై 48,782 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి నల్లమడ ఉత్తమ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 116,707 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 44,888 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కోదాడ నియోజకవర్గం నుంచి ఎన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈమెకు 125,783 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్పై 58,172 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి గుంతకండ్ల జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 75,143 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి రామ్రెడ్డి దామోదర్ రెడ్డిపై 4,606 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నల్గొండ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 107,405 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల్ల భూపాల్ రెడ్డిపై 54,332 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మునుగోడు నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 119,624 ఓట్లు పోలవగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 40,590 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భువనగిరి నియోజకవర్గం నుంచి కుంభం అనిల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 102,742 ఓట్లు సాధించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పైల శేఖర్ రెడ్డిపై 26,201 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నకరేకల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 133,540 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై 68,839 ఓట్ల మెజార్టీతో జిల్లాలను అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా రికార్డుకెక్కాడు. తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి మందుల సామేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 129,535 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్పై 51,094 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆలేరు నియోజకవర్గం నుంచి బీర్ల ఐలయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 122,140 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి
గొంగిడి సునీతపై 49,636 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 98,975 ఓట్లు లభించగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరు ప్రతాప్ రెడ్డిపై 15,783 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్టేషన్ గన్పూర్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 101,696 ఓట్లు లభించగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరాపై 7,779 ఓట్లతో విజయం సాధించారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి మామిడాల యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈమెకు 126,848 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుపై 47,634 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దోర్నకల్ నియోజకవర్గం నుంచి జటోత్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఈయనకు 115,587 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ధరంసోత్ రెడ్డినాయక్పై 53,131 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి డాక్టర్ మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈయనకు 116,644 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు శంకర్ నాయక్పై 50,171 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 104,185 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిపై 18,889 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పరకాల నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయన 72,573 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిపై 7,941 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయనకు 72,649 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్పై 15,331 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కొండా సురేఖ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈమెకు 67,757 ఓట్లు లభించగా సమీప బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావుపై 15,652 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 106,696 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరు రమేష్పై 19,458 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 123,116 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిపై 52,699 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ములుగు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ధనసరి అనసూయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. సీతక్కకు 102,267 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై 33,700 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పినపాక ఎస్టీ నియోజకవర్గం నుంచి పాయ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 90,510 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావుపై 34,506 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎల్లెందు ఎస్టీ నియోజకవర్గం నుంచి కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 109,171 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియపై 57,309 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఖమ్మం నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 1,36,016 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్పై 49,381 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 1,27,820 ఓట్లు లభించగా సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిపై 56,650 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మధిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి మల్లు బట్టి విక్రమార్క కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇక్కడ 1,08,970 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమలరాజుపై 35,452 ఓట్లతో విజయం సాధించారు. వైరా ఎస్టీ నియోజకవర్గం నుంచి మాలోతు రామదాస్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 93,913 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్పై 33,045 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం నుంచి మట్టా రాగమై కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈమెకు 1,11,245 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యపై 19,440 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పుత్తగూడెం నియోజకవర్గం నుంచి కోనంనేని సాంబశివరావు సిపిఐ పార్టీ నుంచి విజయం సాధించారు. ఈయనకు 80,336 ఓట్లు లభించగా సమీప ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి జలగ వెంకట్రావుపై 26,547 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి జారే ఆదినారాయణ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 74,993 ఓట్లు లభించగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మచ్చ నాగేశ్వరరావుపై 28,905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి డాక్టర్ తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయనకు 53,252 ఓట్లు లభించగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి పొడెం వీరయ్యపై 5,719 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇవి మన 119 నియోజకవర్గాల అభ్యర్థుల ఓట్ల మెజార్టీ విశేషాలు.